ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన దినంలో 24వ తేదీ 11వ నెల 24వ సంవత్సరం, ఈ ఆఖరి పునరుద్ధాన దినం నవంబర్ నెలలో, అనగా 11 నెలలు. ఈ 11 నెలలో ఆఖరి పునరుద్ధాన దినం. ఇక డిసెంబర్లో వచ్చే ఆ పునరుద్ధాన దినంలో గాక ఈ సంవత్సర కాలంలో ఒకసారి మనం నెమరు వేసుకుంటే ఎన్ని పునరుద్ధాన దినములు నువ్వు ప్రభు సన్నిధికి రాకుండా ఆబ్సెంట్ అయ్యావు? ఏ పరిస్థితులను బట్టి ఆబ్సెంట్ అయ్యావు? గవర్నమెంట్ డ్యూటీస్ ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో డ్యూటీస్కి వెళ్ళి ఆబ్సెంట్ అయ్యారు. ఓకే, అసలు లేవలేని పరిస్థితుల్లో మంచానికే పరిమితమై అనారోగ్యంగా ఉండి దేవుని సంఘానికి రాలేకపోయాను అయ్యారు. ఓకే, 6 రోజులు పనిచేసి ఒళ్ళంతా పులిసిపోయి ఈ రోజన్నా రెస్ట్ తీసుకున్నామని ఇంట్లో చేరి రెస్ట్ తీసుకున్నాయి గారు, దీనికి ఓకేగా. అసలు నీకు విశ్రాంతి కావాలంటే విశ్రాంతి దినమున, పునరుద్ధాన దినమున ప్రభు సన్నిధికి వస్తే విశ్రాంతి వస్తుంది. నీకు నీ ఆత్మకు నెమ్మది ఉంటే శరీరానికి కూడా నెమ్మది ఉంటుంది. ఏమండి, ఆత్మకు నెమ్మది కావాలంటే ప్రభు సన్నిధికి రావాలి. ఆత్మ నెమ్మదిగా లేకపోతే, అంటే నీ మనస్సు నెమ్మదిగా లేకపోతే నీ శరీరం నెమ్మదిగా ఎక్కడ ఉంటుంది చెప్పండి? నువ్వెంత పడుకొని అటు బొల్లాడు ఇటు బొల్లాడినా నీ మనస్సు నెమ్మదిగా లేకపోతే నీకు రెస్ట్ ఎక్కడిది? చాలామందికి అవగాహన కాదు. నాకు ఈరోజు ఒళ్ళు నలతగా ఉంది, తలనొప్పిగా ఉంది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి అని ఇంట్లో పడుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ అవుతాయి. అదే ప్రభు సన్నిధికి వచ్చి మనసారా దేవుని ప్రార్థిస్తే ఆరోగ్యంతో దేవుడు నిన్ను ఇంటికి పంపిస్తాడు. ఎందుకంటే ఆరోగ్య ప్రదాత మన దేవుడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కసారి మననం చేసుకోండి. ఈ సంవత్సర కాలంలో పిల్లరా 24వ సంవత్సరం 31వ తేదీ మొదటి 2-3 గంటల్లో నువ్వు ప్రమాణాలు చేసుకుని ఉంటావు ప్రభు సన్నిధిలో, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చిన తర్వాత. ఈ సంవత్సరం అంతా నేను ఆరాధనలకు తప్పనిసరిగా హాజరవుతాను అని కొందరు చేసుకొని ఉంటారు, కొందరు అది కూడా చేసుకోలేదు. మరి దాన్ని నెరవేర్చావా అని నేను చేసుకున్న వాళ్ళని అడుగుతూ ఉన్నాను. ఈ వాక్యం వింటున్న ప్రియులరా, ఎందుకంటే మనం ఒకసారి గమనం చేసుకోవాలి. మనం చేసిన పొరపాటును మనం గమనం చేసుకొని, దేవా మరొకసారి పొరపాటు చేయను, నీ ఆరాధనకు నేను గైర్హాజరుగాను, తప్పనిసరిగా నిన్ను ఆరాధించడానికి నేను వస్తాను ప్రభు అని ప్రభువు దగ్గర ప్రమాణం చేయాలి. ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి. స్తోత్రం. మంచిది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రమును దాటిన తరువాత మోషే మరియు ఇజ్రాయేలీలు ఒక కీర్తన పాడతారు. 15వ అధ్యాయము
దాదాపుగా 22 వచనాలు. ఆ అధ్యాయం అంతా కూడా ఆ కీర్తన చాలా చక్కగా ఉంటుంది. ఒక్కొక్క వచనము, ఒక్కొక్క మాట 1000 వరహాల మూట. పరిశుద్ధాత్మ దేవుడు వివిధ కోణాల్లో ఆయన శైలిలో మనకెన్నో మార్గదర్శకాలు ఈ వాక్యం ద్వారా, ఈ పాట ద్వారా నేర్పిస్తాడు. ఎన్నో మార్గదర్శకాలు నేర్పిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 15వ అధ్యాయము. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానం చేసేదను, ఆయన మిగులు అక్షయించి జయించెను. గుర్రమును దాని రౌతులను ఆయన సముద్రములో పడద్రోచెను. మొట్టమొదటిగా నా ప్రభువుని గురించి నేను గానం చేస్తాను. ఆయన చాలా అక్షయించి జయించాడు, అనగా గర్వంతో జయించాడు. ఆయన ఏంటనగా గుర్రములు దాని రౌతులను ఆయన సముద్రంలో పడద్రోశాడు. వాళ్ళు కళ్ళారు చూశారు ప్రియులారా. యెహోవాయే నా బలము, నా గానము. ఇక్కడ ఇశ్రాయేలీయుల బలం వలననో, ఇశ్రాయేలీయుల శక్తి వలననో, ఇశ్రాయేలీయుల యుద్ధ నైపుణ్యము వలననో ఇక్కడ వాళ్ళు ఐగుప్తీయులను జయించలేదు. అందుకే మోషే గారు అంటారు, మీరు ఊరక నిలుచుండి చూడండి, ఊరక నిల్చుని చూడండి దేవుడు చేసే కార్యాన్ని అంటారు. అవును, వీళ్ళు ఊరక నిల్చుండి చూశారంతే. వాళ్ళు గుర్రాలు రౌతుల్ని ఆయన సముద్రంలో పడదోశాడు. అందుకే వాళ్ళు ఏమంటారంటే, ఆయనే నా బలము, ఆయనే నా గానము, ఆయన నాకు రక్షణ అయ్యాడు. అంటే నా రక్షణ కూడా ఆయనే, నన్ను రక్షించిన దేవుడు ఆయనే, నా రక్షణకర్త ఆయనే, నా రక్షణకు కారణభూతుడు ఆయనే, నా రక్షణకు కారకుడు ఆయనే. అవును ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఆ దినము ఐగుప్తుల నుండి రక్షించబడ్డారంటే ఆయన బలమే కదా, ఆయన శక్తే కదా. కాబట్టి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు, యెహోవాయే నా బలము, నా గానము. ఆయన మిగులు అక్షయించి జయించెను. యెహోవాయే నా బలము, నా గానము. ఆయనే నాకు రక్షణ ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను నేను వర్ణించెదను. ప్రైజ్ ద లార్డ్. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ స్తుతించెదను, ఆయన మహిమను తించెదను. ఆయన మహిమను నేను స్తుతిస్తాను, గణపరుస్తాను. ఆయన నా పితరుల దేవుడు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు వాళ్ళ పితరులని, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఆయన నా పితరులకు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఒంటరి అయిన అబ్రహామును ఆశీర్వదించి దీవించి అనేక జనములకు తండ్రిగా చేశాడు. ఒంటరి అయిన యాకోబును మహాసైన్యముగా చేశాడు. ఇస్సాకు ప్రార్థనా జీవితం వలన పూడిపోయిన బావులన్నీ కూడా ఊటలాయను. అత్యధికంగా ఇస్సాకు పంటలు పండించాడు.
ఆశ్చర్యపోతూ ఉన్నారు అన్యులు అందరూ. అతను ఎక్కడ బావి దువ్వినా అక్కడ నీళ్ళు పడతా ఉన్నాయి. తన తండ్రి త్రవ్విన బావులని శత్రువులు పూడ్చివేస్తే మరలా వాటిని త్రవిస్తే జలములు అవి ఊటలుగా మారిపోయినాయి. కాబట్టి ఆ దేవుడు వాళ్ళ పితరులకు చేసిన ఆ ఘన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రస్తుతము వారికి చేసిన మహా గొప్ప ఘనకార్యాన్ని ఎర్ర సందర్భంలో 2 పాయలుగా ఇచ్చి ఆరిన నేలను మమ్మల్ని నడిపించాడు. అదే సందర్భంలో శత్రువులను ముంచివేశాడు. యెహోవా యుద్ధశూరుడు, ఆయనకి యెహోవా అని ఆయనకు పేరు. యెహోవా ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. అవునండి, శ్రేష్టమైన యుద్ధ నైపుణ్యం కలిగిన అధిపతులందరూ కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. అగాధ జలములు వారిని కప్పివేశాయి. వారు రాతి వలె అడుగంటిపోయారు. రాయి నీళ్ళలో వేస్తే ఎట్లా అడుక్కెళ్ళిపోద్దో అడుక్కెళ్ళిపోయారు వాళ్ళు. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిజంగా ప్రియులారా, ఈ పాటలో దేవుని యొక్క శక్తిని, దేవుని మహత్కార్యములను, దేవుడు చేసిన ఆ గొప్ప కార్యమును ఏ విధంగా వాళ్ళు వర్ణిస్తూ ఉన్నారో, ఏ విధంగా వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారో, ఏ విధంగా దేవుని మహిమపరుస్తూ ఉన్నారో ఇక్కడ మనం చూడగలం. నిజంగా ఆయన నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ. ఇక్కడ వ్యక్తిగతంగా ఒక్కొక్కరుగా పాడుకుంటున్నారు ఈ పాట. పైన మోషేయు ఇజ్రాయేలీలను యెహోవాను గూర్చిన ఈ కీర్తన పాడిరి అంటే ఒక్కొక్కరిగా అనుభవిస్తూ పాడుతూ ఉన్నారు పిల్లరా. మూకుమ్మడిగా కాదు, మాకు అనే మాట ఇక్కడ ఎక్కడ లేదు. నాకు నేను చాలాసార్లు చెప్తాను, ఏదైనా నువ్వు వ్యక్తిగతంగా ప్రభు దగ్గర ప్రార్థన చేయి. ఆయన నీకు దేవుడుగా ఉండాలి. నేను చాలాసార్లు ప్రసంగంలో నా ప్రభువు, నా దేవుడు అని వాడుతూ ఉంటాను. కొంతమంది అయితే ఆ మాట అనకాకండి పాస్టర్ గారు, నా ప్రభు అని. మన ప్రభు కదా, లేదు. నేను రుచి చూసి తెలుసుకున్న నా ప్రభు, నా దేవుడు. నువ్వు కూడా నా దేవుడిని ప్రార్థన చేయాలి. ఇక్కడ వీళ్ళందరూ కూడా నా ప్రభువు, నా గానము, నా బలము, నా రక్షణ, నా దేవుడు, నా పితరుల దేవుడు. కాబట్టి నేను ఆయన మహింపరుస్తాను. వ్యక్తిగతంగా ప్రభువుని ఎరిగి ఉండాలా. అందరితో కలిసి ఏదో వాళ్ళు ఒక మాట అంటే మనం వాళ్ళతో కలిసి అనడం వేరు. వ్యక్తిగతంగా దేవుని ప్రార్థించేటప్పుడు నీకు నీవుగా ఆ అనుభవం వేరు, ఆ కృప వేరు, ఆ శక్తి వేరు, ఆ బలము వేరు, ఆ ప్రసన్నత వేరు, ఆ ఆత్మ నింపుదల వేరు, ఆ నడిపింపు వేరు, ఆ ప్రార్థన వేరుగా ఉంటుంది, ఆ విశ్వాసం వేరుగా ఉంటుంది. నీ ప్రవర్తనే ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఎప్పుడనగా నువ్వు దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకున్నప్పుడు, ఒక వ్యక్తిగా
నీకు నీవుగా ప్రభువును ఎరిగి ఉండాలా, రుచి చూడాలి. రక్షణ అనేది ప్రియులరా మూకుమ్మడిది కాదు, కుటుంబ సమేతంగా కాదు. రక్షణ వ్యక్తిగతము. హల్లెలూయా. ఏంటి? రక్షణ వ్యక్తిగతము. సరే, 13వ వచనములో ఈ దినానికి సంబంధించిన ఒక మాట చదువుకొని ముగిస్తారు. నీవు విమోచించిన ఈ ప్రజలు నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ద్వారా రాబోవు విషయాలను కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. నేను చాలాసార్లు చెప్తాను, పరిశుద్ధ ఆలయంలో ఈ దినం నువ్వు ప్రభు సన్నిధికి వచ్చావంటే అది కేవలము దేవుని యొక్క కృప. ఆయన నిన్ను నడిపించాడు. నువ్వు సాతాన్ని జయించి దేవుని ఆలయానికి వచ్చావు. అసలు నువ్వు దేవుని ఆలయానికి రావడం అంటే అది ఆయన నడిపిస్తేనే వస్తావు. అంటే ఇప్పుడు గుడికి రాని వాళ్ళని దేవుడు నడిపించడా అంటే ఆ నడిపింపు తలంపిస్తారు, కానీ వాళ్ళు లోబడరు. నువ్వు దేవుని నడిపింపుకు లోబడ్డావు, దేవుని మాటకు లోబడ్డావు, దేవుని ఆలోచనకు లోబడ్డావు. అవును ప్రియులారా, ప్రతి ఒక్కరికి కూడా సండే వచ్చిందంటే, పునరుద్ధాన దినం వచ్చిందంటే తప్పనిసరిగా ఈరోజు చర్చ్ ఉంది కదా, ఈరోజు ఆలయానికి వెళ్ళాలి కదా అనే ఆలోచన స్ఫూర్తికి వస్తుంది. ఎవరికి కూడా ఆ ఆలోచన రాకుండా మానదు. ఆ ఆలోచన కలుగు చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. చాలామంది ఆ ఆలోచనను అమలుపరుస్తారు, కొంతమంది ఆ ఆలోచనను పాతిపెడతారు. వాళ్ళ స్వపనులు, లోక సంబంధమైన పనులు, లోక సంబంధమైన వాటి మీదకి మనసు పోద్దు, కానీ దేవుని పరిశుద్ధ ఆలయానికి రావాలి అనే ఆలోచన ప్రభు కలిగిస్తాడు. అందుకే ఇక్కడ అంటారు, నీ బలము చేత వారిని పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని బలము చేత నిన్ను దేవుడు పరిశుద్ధ ఆలయమునకు నడిపిస్తాడు. ఈ మాట నీతో 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 వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు. లోబడతావా? అయితే ప్రభు సన్నిధికి రండి. ఆయన పరిశుద్ధ ఆలయంలో ఆ దేవదేవుని ఆరాధించండి. ఆయన పరిశుద్ధ ఆలయంలో ఆ ప్రభువును గనపరచండి. ఆయన పరిశుద్ధ ఆలయంలో ఆ దేవుని ముఖదర్శనం చేయండి. ఆయన పరిశుద్ధ ఆలయంలో ఆయన మహిమతో, ఆయన కృపతో నింపబడండి. ఆయన పరిశుద్ధ ఆలయంలో ఆయన ఇచ్చే ఆ స్వస్థతను పొందండి. ఆయన పరిశుద్ధ ఆలయంలో ఆయన కృపావరమును పొందండి. ఆయన పరిశుద్ధ ఆలయంలో ఆయనలో ఆనందించండి. ఆయన పరిశుద్ధ ఆలయంలో ఆయనతో గడపండి. ఆయన పరిశుద్ధ ఆలయంలో ఆ ప్రభు ముఖదర్శనం చేయండి. ఆయన పరిశుద్ధ ఆలయంలో ఆ శిలువ దర్శనాన్ని చూడండి. ఆయన పరిశుద్ధ ఆలయంలో ఆ దేవదేవుని ఆరాధించండి. తప్పకుండా ఈ దినము మనమందరము ఆ దేవదేవుని పరిశుద్ధ ఆలయములో కనబడదుముగాక. మనమందరము సమాజముగా కూడి ఆ దేవదేవుని ఆరాధింతుముగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. రేపటి దినము మరలా దీన్ని కంటిన్యూషన్ చేసుకుందాం. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా స్తోత్రం,
మహిమా ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా ఈ దినము, ఈ పునరుద్ధాన దినములో మీ పరిశుద్ధ ఆలయంలో కనబడాలి. మీ పరిశుద్ధ ఆలయానికి రావాలి. మీ పరిశుద్ధ ఆలయంలో మిమ్మల్ని ఆరాధించాలి. మీ ప్రసన్నతను, మీ ముఖ దర్శనాన్ని ప్రతి ఒక్కరూ చూడాలి ప్రభు. ఆ ఆత్మీయ అనుభవంలోనికి అలాంటి ఆత్మతో నింపి బిడ్డలందరినీ దేవుని ఆలయంలోనికి నడిపించమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసం ఆయన వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపింపబడును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. దేవుని ఆలయంలో మనమందరం కలుసుకొని ఆ ప్రభువును ఆరాధించముగాక. ఈ దినమెల్లా ఆయన కృపాక్షేమములు మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.